ఏముందండి, ముస్లిమ్స్ వాళ్ళు అన్ని రకాలుగా దాడులు స్టార్ట్ చేసిర్రు మన మన మీద. సో ఇది ఒక కొత్త దాడి. అమ్మాయిలను ట్రాప్ చేయడము, లవ్ చేస్తున్నా అనడం, పెళ్లి చేసుకోవడం, పైసలు అది ఇది చేసుకుంటా లాస్ట్ గా పిల్లలు కనడమా, ప్రెగ్నెంట్ చేయడమా, మోసం చేయడమా, లైక్ ఇలాంటివి చేస్తారు. సో ఇది ఏంటంటే ఒక ప్యాషన్ అయిపోయింది మనకు కూడా, ఫీమేల్స్ కి కూడా, మన ఇండియన్ లేడీస్ కి. బికాస్ ముస్లిమ్స్ ని కూడా అసలు ఎట్లా ట్రస్ట్ చేస్తారు? ముస్లిమ్స్ అంటేనే మన మీద ఇజ్జేయనికి వస్తారు కదా. రెండుగాని వచ్చాడు, వచ్చి ఆ అబ్బాయి ఏమంటున్నాడు, పెళ్లి చేసుకుంటే అది చేసుకుంటే ముస్లిం అబ్బాయి. సో ఈమె ట్రస్ట్ చేసింది. ఇప్పుడు రెంట్కి వచ్చిన అబ్బాయిని అలా ఎలా ట్రస్ట్ చేస్తాం? కన్వర్ట్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఆమె టార్చర్ చేస్తుంది కదా ఇట్లా కన్వర్ట్ అవ్వమని. ముందు హిందూలా కన్వర్ట్ అయ్యి తర్వాత అమ్మాయిని టార్చర్ చేస్తుందంట, మతం అంటే ముస్లిం లా కన్వర్ట్ అవ్వమని. ఇదంతా చూసి మీరు ఏం చేయాలంటే, ఇలాంటి ట్రాప్ లో మీరు చిక్కి మీ భవిష్యత్తును మీరు అంతా నాశనం చేసుకొని ఎండ్ ఆఫ్ ద డే మీరు కెమెరా ముందు, మీడియా ముందు వస్తే పోయేది ఇజ్జత్ మాత్రమే. వాందేం కాదు, వాడు చాలా హ్యాపీగా లీడ్ చేస్తారు లైఫ్. బట్ మనం అనేది కొంచెం ఆలోచించి ఒక స్టెప్ వేయాలి. సో ముస్లిమ్స్ అనేది ఏంటంటే కొత్త నాటకం ప్లే చేస్తారు. నాకు తెలిసి అయితే అన్ని అయిపోయినాయి, అన్ని ప్లే చేసారు, ఫైనల్ గా ఇది ప్లే చేస్తున్నారు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి కూడా లేదు నాదేం తప్పు లేదు, ఆమెనే నన్ను ట్రాప్ చేసింది ఆమెనే అంటూ అయిపోయింది కదా అంతా అంటారు. అంత అయిపోయినాక అన్నారా? అంటారు. సో వాడు అదే అంటారు, మోసపోయే ముందు ఉండాలి, పోయినాక ఏం చేసిన ప్రాబ్లం. నార్మల్ గా కేరళ స్టోరీస్ అంటే ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా ఇప్పటికీ కూడా కేరళ స్టోరీస్ అలాంటి సినిమాలు వచ్చినా కూడా కేవలం అది ఒక ప్రాపగండా, ఇదంతా కావాలనే ఏదో ఇట్లా క్రియేట్ చేస్తారు, ఒక మతాన్ని బ్యాడ్ చేయాలని చూస్తారు అని ఇప్పటికీ మాట్లాడుతున్నారు రియల్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నా కూడా. మరి దానిపైన ఏమంటారు? అవునండి, ఇప్పుడు నేను అదే చెప్తున్నా. వాళ్ళు ఇప్పుడు ముస్లిం అనే వాళ్ళని మనము ఎంత నమ్మిస్తున్నారో మనం అంత నమ్ముతున్నన్ని రోజులు మనం మోసపోతూనే ఉంటాం. ఎండ్ ఆఫ్ ది డే మనం ఎప్పుడైతే వాళ్ళకి అగెయిన్స్ట్ అవుతామో సో అప్పుడే సొసైటీ బాగుపడుతుంది. సో మనం ఫీమేల్స్ మన వీక్ పాయింట్ మీద వాళ్ళు కొడతాం, వాళ్ళ వీక్ పాయింట్ మీద మనం కొట్టాలా. అట్లా కాకుండా మీరు పెళ్లిళ్ళు చేసుకుంటారు, మతంలలో కలుసుకుంటారు, బ్లా బ్లా బ్లా, ఎండ్ ఆఫ్ ది డే మీడియా ముందు వస్తారు. ఎవరు మీ ఇజ్జత్ పోతుంది, మీతో పాటు ఇంకా 10 మంది ఇజ్జత్ కూడా పోతుంది కదా. ఏదైనా చేసే ముందు ఆలోచించి చేయండి. ఇప్పుడు దీని గురించి ఒక కంక్లూజన్ కి రావాలంటే గవర్నమెంటే చూసుకోవాలి. అంటే అమ్మాయిలు కూడా ఎందుకు ఇన్ని జరుగుతున్నా కూడా ఇంకా ఒక అవేర్నెస్ రాకుండా ఇంకా వాళ్ళని గుడ్డిగా ఎందుకు నమ్మడం? ఎందుకంటే భయం లేదు. అమ్మ నాన్న వాళ్ళు పొలం పని చేసుకుంటూ అది చేసుకుంటూ ఊర్లో ఉండి అమ్మాయిలను హైదరాబాద్ పంపించి చదువుపిచ్చి జాబ్ అని వాట్ ఎవర్ చేయమని పంపిస్తే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు వీళ్ళకి వచ్చి నాటకాలు ఆడుతుర్రు. ముస్లింస్ లవ్ చేయడము, ఒక అమ్మాయికి ముగ్గురు నలుగురు బాయ్ ఫ్రెండ్. క్రేజీ ఉర్ర అంటే మన అమ్మాయిలే ఎందుకు ఇట్లా అంటే ఇజ్జత్ మీకు నవ్వు వస్తుంది కానీ నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే పాపం వాళ్ళు ఎంత కష్టపడి ఇచ్చేసి పంపిస్తే ఎవరినో ముక్కుని లవ్ చేసి పెళ్లి చేసుకొని ఎండ్ ఆఫ్ ద డే మీరందరు మీ బతుకు కెమెరా ముందు మీడియా ముందు పెట్టి వాళ్ళ ఇజ్జత్ తీసి ఎండ్ ఆఫ్ ద డే మనం కని పెంచినందుకు మనం ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ ఏంది? పేరెంట్స్ కి వాల్యూ లేకపోవడమా, ఇజ్జత్ లేకపోవడమా? ఇదే కదా ఇప్పుడు ఒక్కొక్క లోకల్ కాకులు అంటారు కదా. మనం ఒక పని చేస్తేనే దాని మీద ఎంతో కాంట్రవర్సీ జరుగుతారు, ఎంతో అన్న మాటలు అంటారు. అట్లాంటిది ఇప్పుడు ఇలాంటి పని చేసింది ఆ అమ్మాయి, వాళ్ళ బ్యాక్ అండ్ వాళ్ళ పేరెంట్స్ ఎంత ఫేర్ చేయాలి, ఎంత బేర్ చేయాలి? అది ఒకసారి ఆలోచించి మైండ్ లో పెట్టుకొని జాగ్రత్తగా స్టెప్ వేయండి. అన్న స్టెప్ వేసే ముందు అంత ఈజీగా నమ్మకండి. అది